గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్, గ్రీటింగ్స్ ఇన్ జీసస్ నేమ్. మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన శ్రేయభిలాషులు ఒక సజెషన్ ఇస్తారు మనకి, సానుకూల దృక్పథంతో ఉన్న వాళ్ళతో స్నేహం చేయండి అని. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ లైక్ దిస్: మేక్ ఫ్రెండ్స్ విత్ పీపుల్ హూ హ్యావ్ అ పాజిటివ్ అవుట్లుక్. అంటే వాళ్ళలో ఉన్న పాజిటివ్ అవుట్లుక్ని బట్టి, పాజిటివ్ మాటలను బట్టి, పాజిటివ్గా ఇచ్చే ఎంకరేజ్మెంట్ని బట్టి నువ్వు సక్సెస్ అవుతావు, మంచి లైఫ్ లీడ్ చేయగలుగుతావు, ఉన్నత మంచి ఎదుగుతావు అని చెప్పి సలహా ఇస్తారు. బట్ జస్ట్ థింక్, మన చుట్టూ ఉన్న వాళ్ళు కామన్గా మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే కనుక, యువర్ లూజర్, యువర్ వేస్ట్, యువర్ ఫ్లాప్, యువర్ నథింగ్, యువర్ ఫెయిల్యూర్, యువర్ వర్త్లెస్. వీడు సాధించలేడు, వీడు విజయం పొందలేడు, చాలా కలలు కంటున్నాడు, కానీ ఆ కళల్ని ఆ లైఫ్లో అది కలగానే మిగిలిపోతే తప్ప ఈ కెన్ నాట్ విన్ అని చెప్పి ఇలాంటి మాటలన్నీ మాట్లాడే వాళ్ళు మన చుట్టూనే ఉంటారు. ప్రముఖ ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు నిజంగా సక్సెస్ సాధించాలి అని అంటే ఇలాంటి వాళ్ళని చుట్టూ పెట్టుకొని అసలు ఎలా సక్సెస్ సాధిస్తావు? దే మేక్ సెటైర్స్ ఆన్ us, దే మేక్ ఫన్ అబౌట్ us. కొన్నిసార్లు మన ముఖం మీదే మనల్ని ఎగతాళి చేసి కించిపొడిచి మాట్లాడతారు. కొన్నిసార్లు మన వెనకాల మన గురించి ఎన్నో కథలు మాట్లాడి ఇంకా మనం తక్కువ చేస్తూ ఉంటారు. వీలాంటి వాళ్ళు మనం చుట్టూలో పెట్టుకొని సక్సెస్ సాధించాలంటే హౌ క్యాన్ దాట్ బి పాసిబుల్? వచ్చిన ఆలోచన చెయ్యి. నా యేసయ్య నీ గురించి ఆలోచన చేస్తున్నాను చూసినట్లయితే కనుక, యెషయా గ్రంథంలో 43 అధ్యాయంలో ఫస్ట్ వచనంలో, ఐ హావ్ కాల్డ్ యూ బై నేమ్, యు ఆర్ మైన్. పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇంకొన్ని అర్థమైన చెప్తున్నాను నీకు నేను. లూకాసు వార్త 12th అధ్యాయంలో 7వ వచనంలో, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు గారా అంటాడు ఆయన. అదే యేసయ్య ద్వితీయోపదేశకాండం 7వ వచనంలో, నీవు నీ దేవుడు యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరుచుకొనెను అంటాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనంలో, నీవు నా దృష్టికి ప్రియుడవు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. సో ఇవి కదా పాజిటివ్ అవుట్లుక్ ఇచ్చే మాటలు, ఇవి కదా మనల్ని ఎంకరేజ్ చేసే మాటలు, ఇవి కదా మనం సక్సెస్ సాధించడానికి మన వెనక ఉండి ప్రోత్సహించే మాటలు. జస్ట్ ఇమాజిన్, మన చుట్టూ అసలు ఎవరున్నారు? మనల్ని బలపరిచే వాళ్ళు ఉన్నారా? వెనక్కి లాగేసే వాళ్ళు ఉన్నారా? ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారా? డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు? ఒకవేళ ఎంకరేజ్ చేస్తే ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు? ఉదయ కాల్సిన ఆలోచన వచ్చాయి. సహోదరి సహోదరుడా, యూ షుడ్ హ్యావ్ ఎ సక్సెస్ స్టోరీ. మెనీ పీపుల్ షుడ్ స్పీక్ అబౌట్ యూ. యువర్ ఫ్యామిలీ షుడ్ బి సో ప్రౌడ్ అబౌట్ యూ. ఆలోచన వచ్చాయి. మే గాడ్ బ్లెస్ యూ.